బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు పొంగనూరు మర్డర్ కేసు చుట్టుకుంటుంది. రాజకీయంగా అడ్డుగా ఉన్నాడనే కారణం కక్ష పెంచుకుని టీడీపీ కార్యకర్తను చంపేశారు. ఈ కేసులో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటరమణ ప్రధాన నిందితుడు. వెంకటరమణ మరో నలుగురితో కలిసి టీడీపీ కార్యకర్త కె రామకృష్ణను పథకం ప్రకారం కిరాతకంగా వేట కొడవలితో హతమార్చారని ఎస్పీ మణికంఠ వెల్లడించారు. కేసు వివరాలు ఎస్పీ మణికంఠ వెల్లడించారు. పొంగనూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు కాగతి రామకృష్ణ టీడీపీలో చురుకైన కార్యకర్త. భూ ఆక్రమణలు, అవినీతి, ప్రజా సంస్థలు అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు ఆయన. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా రామకృష్ణ కుటుంబ సంబరాలు జరుపుకుని కేక్ కట్ చేయడానికి సిద్ధమైంది. దీంతో వైసీపీ కార్యకర్త వెంకటరమణ మరో వ్యక్తి గొడవ చేసి రామకృష్ణ భారీ కాళ్లు విరిగేలా కొట్టారు. అంతేకాకుండా రామకృష్ణ కుటుంబంతో తరచూ గొడవ పడేవారు. గత నెల 10వ తేదీన మట్టి టిప్పర్ తమ స్థలంలో వెళ్లిందంటూ వెంకటరమణ మరికొందరు గొడవకు దిగారు. రామకృష్ణ కుమారుడు కోడలపై దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో పొంగనూరు సీఐ ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. కానీ సీఐ కేసును సీరియస్ గా తీసుకోకపోవడంతో దర్యాప్తులో పురోగతి లేకపోయింది. రాజకీయ కక్షలు తీవ్ర స్థాయికి చేరి పొంగనూరు మండలం గానుగులగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు ఎం రెడ్డప్ప పథకం ప్రకారం హత్యకు మూలకర్తగా వ్యవహరించారు. రామకృష్ణ కుమారుడు సురేష్ ను చంపాలని వెంకటరమణ వేట కొడవలితో నరకడానికి ప్రయత్నించగా చెయ్యి అడ్డుపెట్టి తప్పించుకున్నాడు. ఈలోపు ట్రాక్టర్లో ఇంటికి వచ్చిన రామకృష్ణను వెంకటరమణ దారుణంగా కొడవలితో నరికి చంపి పారిపోయాడు. రామకృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకటరమణను ఎం రెడ్డప్పరెడ్డిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ప్రధాన కుట్రదారుడు రెడ్డప్పరెడ్డి హత్యకు ముందు తరువాత నిందితులతో ఫోన్ సంభాషణలో ఉన్నాడు. అలాగే వైసీపీకి చెందిన పొంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ ఎన్ వెంకటరెడ్డి యాదవ్, వైసీపీ నేత చెంగారెడ్డిలతో నిందితుడు వెంకటరమణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. ఆ హత్యలో ప్రధాన నిందితులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే కావడంతో ఈ కేసు దర్యాప్తులో పెద్దిరెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా విచారిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, 2 రోజుల క్రితం ఏదైతే దారుణంగా హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం భయోత్పాదం, ఒకసారి రాజకీయంగా ఏదైతే హత్య చేసిన తర్వాత మిగతా ఎవరు మాట్లాడకూడదనే కోణంలోని ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడైన రెడ్డప్పరెడ్డి ఇందులో కీలక పాత్ర వహించాడు. అతను వ్యూహం ప్రకారమే ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. దీంతోపాటు ఎవరైతే పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న ఎంపీపీ భాస్కర్ రెడ్డితో పాటు అదేవిధంగా వెంకటరెడ్డి యాదవ్, అదేవిధంగా మరో నాయకుడు, ఈ ముగ్గురు నాయకుల సలహాలు సూచనలతోనే ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5 మందిని నిందితులుగా చేర్చారు. హత్య చేసిన వెంకటరమణతో పాటు అతని భార్య రజని, అదేవిధంగా త్రిలోక్ నాయుడు, వీరితో పాటు రెడ్డప్పరెడ్డి, వీరందరితో పాటు ఈ ముగ్గురి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ ఎస్పీ మీడియా సమావేశంలో తెలియజేశాడు. అధికారం మారినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కాక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఎస్పీతో పాటు మిగతా అధికారులు తమ మాట వినడం లేదు. క్షేత్రస్థాయిలో వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న అధికారులు పనిచేస్తున్నప్పటికీ ఆ విషయం మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్పీ స్పందించడం లేదంటూ కూడా ఈ సీఎం వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు ఈ విషయం మీద సీఎం సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది. త్వరలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున బదిలీలు క్షేత్రస్థాయిలో జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే పొంగనూరు మండలం కృష్ణాపురంలో జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచినప్పటికీ టీడీపీ కూటమి మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దీంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది లోపాయికారిగా సహకరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ మొత్తం
మొత్తం వ్యవహారాల మీద పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా స్పందించిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేయడం వెనుక ఎలాంటి కుట్ర ఉంది, ముఖ్యంగా ఆధిపత్యం కోసమా లేకపోతే కార్యకర్తలను భయపెట్టడానికి ఈ విధమైన హత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైతే ఆస్తి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ వారిద్దరి మధ్య ఏదైతే వెంకటరమణ అదేవిధంగా హతుడు అయిన రామకృష్ణ మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు లేదు. కేవలం వారు ఒకే ఇంటి పేరు కలిగిన దాయాదులు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన సభ్యుడిగా ఉండి గతంలో ఏదైతే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ నాన్న రామకృష్ణారెడ్డితో నడిచిన రామకృష్ణ ముందు నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు. అతను ఏదైతే ఈ భూ ఆక్రమణలపైన పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేవాడు. అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు చేసేవాడు. భవిష్యత్తులో ఇతని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఇతని కుటుంబాన్ని అంతమొందించడానికి ప్రయత్నించారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం. దీనిపైన మొత్తం మీద విమర్శ ఏదైతే పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన పరిస్థితి సీఎంఓ. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఒక్క సిఐ శ్రీనివాసులతో పాటు హెడ్ కానిస్టేబుల్ సాంబాను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది పోలీసుల పాత్ర కూడా ఉంది. వారంతా లోపాయికారిగా వైసీపీకి సహకరించారంటూ ఏకంగా ఏదైతే శాఫ్ చైర్మన్ రవినాయుడు కూడా బహిరంగంగా విమర్శించారు. వైసీపీ ముసుగులో కొంతమంది పోలీసులుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించిన నేపథ్యంలో వీటన్నిటి మీద కూలంకషంగా తాము ఒక నివేదిక ఇవ్వాలంటూ ఇంటెలిజెన్స్ని కూడా ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద పోలీసు అధికారులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికి 5 మందిని నిందితులుగా చేర్చినప్పటికీ మరికొంతమంది నిందితులుగా చేరే అవకాశం ఉంది, నిందితులు అయ్యే అవకాశం ఉంది. వారందరి మీద సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వెంకటరెడ్డి యాదవ్తో పాటు భాస్కర్ రెడ్డిల పాత్ర ఎంత, ఏదైతే ఇది పెద్దిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడు కీలకమైన అనుచరుడైన వెంకటరెడ్డి యాదవ్ పాత్ర కూడా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ప్రసన్న. మొత్తం మీద అయితే ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒకే రోజు వరుసలో అటు కర్నూలు జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించడంతో ఈ విషయాల మీద అటు పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో పాటు పోలీసుల బదిలీల్లో కూడా ఏదైతే పోలీసు ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయిలో కూడా బదిలీలకు ఆదేశించినట్టు తెలుస్తుంది ప్రసన్న. దీంతో పాటు ఏదైతే పుంగనూరు నియోజకవర్గంలో ఇప్పటికీ ఎందుకు వైసీపీ పెత్తనం కొనసాగుతుంది, అందుకు కారణమైన వారెవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.